సో శిల్ప గాంధీ భవన్ లో ఎటువంటి హడాడు వాతావరణం నెలకొంది ఏంటి సెలబ్రేషన్ ఫుల్ ఆన్ జోష్ లో కనిపిస్తోంది గాంధీ భవన్ మొత్తం కూడా సో సిచువేషన్ లా ఉంది రైట్ జూబ్లీ హిల్స్ లో ఒకవైపు ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ఇటు గాంధీ భవన్ లో సంబరాలు నెలకొన్న ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులందరూ ఒకరొకరుగా తరలి వచ్చి ఇప్పటికే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 రౌండ్లు ముగిశాయి. 6 రౌండ్ లో 12,000 మెజార్టీతో ఇటు నవీన్ కుమార్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెట్టు సాయి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకవైపు ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం అన్ని రౌండ్లో కూడా ఇటు మెజార్టీ దిశగా తీసుకెళ్తుంది. ఏంటి దీనికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏకదాటిగా మద్దతు పలికిన హైదరాబాద్ నగర ప్రజలకు, జూబ్లీ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పడి ఉంటుంది. మీరు చూడొచ్చు, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని. అదే విధంగా ముందుకెళ్ళాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ ప్రజానికము వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచే విధంగా వెళ్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలో జంట ప్రజలు అభివృద్ధిగా దానికి పట్టం కట్టారు. చాలా మంది మీడియా వారు కొంతమంది వీడియో చెప్పారు, ఏమని కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పారు. కానీ అంచనాలకు మించే విధంగా మెజార్టీ అనేది దాదాపు 25,000 నుంచి 30,000 వరకు వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అంటే పరిపూర్ణమైన విజయము, సంపూర్ణమైన విజయము, ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే జూబ్లీ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ ఎన్నికలు ఉన్నందుకు ప్రజానికానికి, ప్రజల యొక్క వ్యవస్థకు, ప్రజల యొక్క ప్రజానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల క్షేమంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క శ్రేయస్ అని చెప్పి ఈ ఎన్నికలు జరిగినందుకు, అభివృద్ధికే పట్టం కట్టినందుకు జూబ్లీ ప్రజలకు, వారి యొక్క ఓటర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇటు బీఆర్ఎస్ నాయకులు రిగ్గింగ్ జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు పాలేరు ఉప ఎన్నిక అయింది, హుజూర్ నగర్ ఉప ఎన్నిక అయింది, హుజూరాబాద్ ఉప ఎన్నిక అయింది, నాగాన్ సాగర్ ఉప ఎన్నిక అయింది, నారాయణఖేడ్ ఉప ఎన్నిక అయింది. ఈ 5 ఎన్నికల్లో వాళ్ళు ఆ విధంగా గెలిచి అనుకుంటే అది వాళ్ళకు తెస్తున్నాము. ఒక ఉప ఎన్నిక అయింది, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయింది అని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు విధానాలు ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో పాలేరు ఉప ఎన్నిక అయింది, అప్పుడు మాట్లాడలేరు ఎందుకు మీరు? హుజూర్ నగర్ అయింది, అప్పుడు మాట్లాడలేందుకు మీరు? నాగాన్ సాగర్ అట్లా మాట్లాడేందుకు మీరు? అంటే ఉప ఎన్నిక రాగానే అంటే మీరు అట్లా చేశారా మీరు?